తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు ముగిసింది. అయితే ముందుగా కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఈరోజు ఒక మనిషి ఎవరైతే వ్యక్తి సాయి ఈశ్వరాచారి తన ప్రాణాలను అర్పించినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా దాని గురించి స్పందించలేదు. అసలు నిజంగానే 42% బీసీల రిజర్వేషన్ అనేది సాధ్యం అవుతుందా, అసలు అవ్వదా? ముందుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి 42% బీసీలకు లోకల్ బాడీల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. తర్వాత బిల్లులు తీసుకొని వచ్చిన సందర్భంలో విద్యా ఉద్యోగాల్లో కూడా 42% ఇస్తామన్నారు. దానికి సంబంధించి బిల్లులు తీసుకొని వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీగా అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపి బిల్లులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపడం జరిగింది అసెంబ్లీ నుండి. ఆ బిల్లులు ఏ విధంగా పెండింగ్లో ఉన్నాయో మన అందరికీ తెలుసు. ఒకటి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లు ఉన్నాయి 2 బిల్లులు, తర్వాత గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నది ఆర్డినెన్స్ పంపితే. అదేవిధంగా వీళ్ళకు తెలిసిన విషయం ఏంటంటే 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ముందటి నుండి కూడా చెప్తారు ఏంటంటే, మాకు తెలిసినంత రాజకీయాలు కావచ్చు, మాకు తెలిసినటువంటి దేశంలో ఈరోజు రాహుల్ గాంధీ ఎక్కడ పోయినా కానీ రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగ రక్షకుడిలాగా రాజ్యాంగాన్ని తీసుకొని తిరుగుతుంటాడు. ఆ సందర్భంలోనే ఆయన కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర చేసిన సందర్భంలో కిత్నా ఇస్కా ఆబాది అంటే జనాభాలో ఎంత శాతం అవుతున్నారో అంత శాతం రిజర్వేషన్లు ఇస్తాము, 50% కోటలు బద్దలు కొడతామని చెప్పడం జరిగింది. చెప్పిన సందర్భంలో తెలంగాణ సమాజం కూడా మీరు 42% ఇస్తామన్నారు. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో 60 అంశాలు ఉన్నాయి. చాలా అంటే బీసీలకు సంబంధించి ఒక సప్లాన్ తీసుకొని వస్తాం, మహాత్మా జ్యోతిబా పూలే సప్లాన్ తీసుకొని వస్తాం. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు పెడతాం. అదేవిధంగా ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తాం. ప్రతి మండలంలో నవోదయ తరహాలో విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తాం. ఇట్లా అన్ని కుల వృత్తులకు సంబంధించి ప్రోత్సాహాలు ఇస్తాం, సబ్సిడీలు ఇస్తాం, రుణాలు ఇస్తాం. ఇట్లా ఎన్ని రకాల హామీలు ఇవ్వాలనో అన్ని రకాల హామీలు ఇచ్చారు. గెలిచిన తర్వాత మాత్రం 60 అంశాల్లో 59 అంశాలని పక్కకు పెట్టేసారు. ఒక అంశాన్ని పట్టుకొని వాళ్ళకు తెలుసు కోట్లల్లో గతంలో 2010లో ఎప్పుడైతే యూపీఏ 2 అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో అక్కడ దేశంలో ఉన్నది, రాష్ట్రంలో అధికారం ఉన్నది. అప్పుడే ఒక జడ్జిమెంట్ వచ్చింది, కృష్ణమూర్తి జడ్జిమెంట్ అని, కర్ణాటకకు సంబంధించిన దాంట్లో రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు చెప్పింది ఏంది 50% దాటొద్దు, ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి కూడా 50% దాటొద్దని స్పష్టంగా జడ్జిమెంట్ చెప్పింది. ఆ రోజు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉండే. రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ 243 D6లో T6లో ఏమైందంటే రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు, కానీ ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనేది స్పష్టంగా లేకపోవడం వల్లనే కోర్టులు ఇంటర్ఫియర్ అయినాయి. కోర్టులు ఇంటర్ఫియర్ అయ్యి జడ్జిమెంట్ వచ్చిన సందర్భంలో ఆ జడ్జిమెంట్ని మీరు పక్కకు జరపాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉండే. కాంగ్రెస్ ఆ రోజు రాష్ట్రంలో ఉంది, దేశంలో ఉంది, చేయలేదు. అవన్నీ కూడా తెలుసు. 2021లో మళ్ళా మధ్యప్రదేశ్కి సంబంధించిన కేసులో, మహారాష్ట్రకు సంబంధించిన కేసులో మళ్ళీ కూడా వికాస్ కిషన్ రావు గవాలి కేసులో రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంగా చెప్పింది మీరు రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో 50% దాటొద్దని. అవన్నీ కూడా తెలిసి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. ఇచ్చిన సందర్భంలో మేము అడిగినాం, అసెంబ్లీలో బిల్లు తీసుకొని వచ్చినప్పుడు కూడా మేమందరం కూడా చెప్పినాం, మీరు ఈరోజు బిల్లు తీసుకొస్తున్నారు, మీరు రక్షణ కావాలి, దీనికి రాజ్యాంగ రక్షణ కావాలి, లేకపోతే అమలు కాదు. మీరు బీహార్ తరహాలో పోతే కొట్టుడు పోతుంది, మీరు ఏదైతే తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు సాధించాలని చెప్పేసి మేము బీసీలకు మద్దతుగా మేము చెప్పినప్పుడు మా మాటలన్నీ కూడా పక్కకు పెట్టి ఆ బిల్లులు తీసుకొచ్చిర్రు, తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చిర్రు, తర్వాత జీవో తీసుకొచ్చారు. ఏం చేసింది కోర్టు, హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు పోతే కూడా అది కొట్టివేయడం పడ్డది. ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, గతంలో కేసీఆర్ గారి మీద చాలా ఆరోపణలు చేసింది ఈ ప్రభుత్వం. కేసీఆర్ గారు రిజర్వేషన్ తగ్గించిండు, 34 నుండి 23 తీసుకొని వచ్చిందని చెప్పింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి హయాంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి 17% రాష్ట్ర స్థాయిలో చూస్తే 17% అమలవుతుంది రిజర్వేషన్. రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో బొమ్రేస్పేట అనే మండలంలో కేవలం 11% మాత్రమే రిజర్వేషన్ వస్తుంది బీసీలకు. అదేవిధంగా మా తాండూరు నియోజకవర్గంలో చూసుకుంటే మా బషీరాబాద్ కావచ్చు, పెద్దేములు కావచ్చు 13% రిజర్వేషన్ మాత్రమే వస్తుంది. మా వికారాబాద్ నియోజకవర్గం చూసుకుంటే అక్కడ కూడా మోమిన్పేటలో 13% రిజర్వేషన్ వస్తుంది. ఇట్లా ఎక్కడ కూడా రాష్ట్రం మొత్తం కలిపితే కూడా 17% దాటలేదు. గతంలో కేసీఆర్ గారు 23% ఇచ్చినన్నావు కదా, నువ్వు ఈరోజు 17%కే పరిమితం అయిపోయినావు. నీ సొంత నియోజకవర్గంలో 11%కే పరిమితం అయిపోయినావు. కాబట్టి ఈరోజు బీసీలకు తీరని అన్యాయం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, దానికి మేము చెప్పినాం, నువ్వు ఏదైతే కొట్లాడినావు పార్లమెంట్లో కొట్లాడాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. నీకు ప్రతిపక్షంలో ఉన్నావు, నీకు 99 మంది నీ పార్టీకి ఎంపీలు ఉన్నారు, 240 మంది నీ కూటమి ఎంపీలు ఉన్నారు, నువ్వు అక్కడ ప్రయత్నమే చేయలే.
నువ్వు 59 సార్లు ఢిల్లీకి పోయినావు, ప్రధానమంత్రిని కలిసినావు, కేంద్ర మంత్రులను కలిసినావు, కానీ ఒక్కసారన్నా బీసీలకు సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, బీసీలకు సంబంధించి రాజ్యాంగ రక్షణ కావాలి మాకు అని అడిగినావా? కాబట్టి ఈరోజు బీసీల ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే మొదటి ద్రోహి రేవంత్ రెడ్డి, రెండో ద్రోహి రాహుల్ గాంధీ. ఎందుకంటే ఇక్కడ 42% అమలుకి అయితలేదని తెలిసి కూడా బీహార్ ఎన్నికల్లో పోయి మీ దగ్గర బీహార్లో కరెక్ట్ రిజర్వేషన్లు ఇస్తలేరు, కానీ మేము తెలంగాణ మోడల్ ఫాలో కావాలి, తెలంగాణ 42% రిజర్వేషన్లు అమలు అవుతున్నామని డబ్బాలు కొట్టింది అక్కడ బీహార్లో పోయి. కాబట్టి ఈ ఇద్దరు కూడా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు మోసం చేసిన దానికి మా సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చేసుకోండు. ఆ ప్రాణాన్ని ఎవరు తిరిగిస్తారని అడుగుతున్నాం. మీరు చెప్పినటువంటి మాటకు మీరు కట్టుబడి ఉండకుండా, మీ ప్రయత్నం కరెక్ట్ చేయకుండా చేయడం వల్ల ఈరోజు రిజర్వేషన్ తగ్గిపోవడం వల్ల మనోవేదన గురైనటువంటి బీసీ యువత అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు. ఈరోజు సర్పంచులు కావాలనుకున్నటువంటి వాళ్ళు, వార్డు మెంబర్లు కావాలనుకున్నటువంటి వాళ్ళు, ఎంపీటీసీలు కావాలనుకున్న వాళ్ళు, జెడ్పీటీసీలు కావాలనుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. గతంలో వచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు కూడా అమలు చేయని పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి 100% ఈరోజు ఆయన ఎవరైతే ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకుండో అది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య. దాని మీద తప్పకుండా ఆ ఆత్మహత్యకు ప్రేరేపణ కల్పించినటువంటి వ్యక్తులు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు. వీళ్ళిద్దరిని తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, వీళ్ళ మీద కేసు నమోదు చేయాలి 100% అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా బీసీలందరూ కూడా ఇప్పటికైనా చేతనో అంత లైనరు మొత్తం ఊరూర్లా మీ పార్టీని బొందబెట్టనికే, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టనికే సిద్ధంగా ఉన్నారు. అందుకోసమే నీ పార్టీ గుర్తుంటే, నీ చేతి గుర్తుంటే బండకేసి కొడతారు. కాబట్టి ఆ ఎన్నికలు పెట్టకుండా, గుర్తు ఎన్నికలు పెట్టకుండా నువ్వు సర్పంచ్ ఎన్నికలు పెడుతున్నావు. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, నీకు ఎప్పటికన్నా బీసీలు తప్పకుండా గుణపాఠం చెప్తారు, నీకు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో శిక్ష 100% వేస్తారని చెప్పేసి చెప్తున్నాం.